హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పీ బాలు, ఇళయరాజా ప్రాణమిత్రులు. కానీ వీరిద్దరి మధ్య కూడా వివాదం చెలరేగింది. ఆ వివాదం ఏంటో, అది ఎలా చెలరేగిందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ జరిగింది కేవలం కాపీరైట్ ఉల్లంఘన కేసు మాత్రమే. కానీ అంతకు మించి కొన్ని భావోద్వేగాలు, చట్టపరమైన చిక్కులు మరియు సంగీత ప్రపంచంలో మారుతున్న ధోరణులను ప్రతిబింబించింది. ఇళయరాజా మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం సహోద్యోగులు మాత్రమే కాదు, దశాబ్దాల కాలం పాటు సాగిన ఒక బంధుత్వం, ఒక గాఢమైన స్నేహం వారిది. వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని సంగీత ప్రపంచంలో శిఖరాగ్రాలకు చేరుకున్నారు. మరి స్నేహం గురించి చెప్పాలంటే, ఇళయరాజా సంగీత దర్శకుడుగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో బాలు ఆయనకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలిచారు. రారా పోరా అని పిలుచుకునేంత చనువు, ఆత్మీయత వారి మధ్య ఉండేది. ఆ రోజుల్లో సినీ పరిశ్రమల్లో కాపీరైట్ చట్టాలపై పెద్ద అవగాహన ఉండేది కాదు. పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకులకు, వాటిని పాడిన గాయకులకు తమ హక్కుల గురించి స్పష్టమైన అవగాహన ఉండేది కాదు. చాలా వరకు ఒప్పందాలు మౌఖికంగా లేదా చాలా సాధారణంగా ఉండేవి. పాటను కంపోజ్ చేసిన తర్వాత ఆ పాటపై హక్కులు నిర్మాతకు వెళ్తాయని, లేదా ఒకేసారి పారితోషికం తీసుకుంటే హక్కులు వదులుకున్నట్టేనని చాలామంది భావించేవారు. డిజిటల్ యుగంలో సంగీతం సులువుగా అందుబాటులోకి వచ్చింది. పాటలను డౌన్లోడ్ చేసుకోవడం, స్ట్రీమింగ్ చేయడం వంటివి పెరిగాయి. దీనితో పాటల కాపీరైట్ హక్కుల విలువ కూడా పెరిగింది. పాత పాటలను వేదికపై ప్రదర్శించినా, యూట్యూబ్లో అప్లోడ్ చేసినా రాయల్టీ చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మార్పులను ఇళయరాజా వంటి సీనియర్ కళాకారులు గమనించారు. ఇళయరాజా కొన్ని వేల పాటలకు సంగీతం అందించారు. వాటిలో చాలా పాటలు ఎస్పీ బాలుతో పాడించారు. ఈ పాటలు ఆయన కష్టానికి, ప్రతిభకు నిదర్శనం. ప్రజలు తన పాటలను విని ఆనందిస్తుంటే వాటి ద్వారా వచ్చే ఆదాయం తనకు కూడా దక్కాలని ఆయన భావించారు. తన పాటలను పబ్లిక్ కాన్సర్ట్లో ప్రదర్శించినప్పుడు ఆ ప్రదర్శన ద్వారా నిర్వాహకులకు ఆదాయం పొందుతున్నారు కాబట్టి ఆ ఆదాయంలో తనకు కూడా వాటా దక్కాలని కోరుకున్నారు. ఇది కేవలం డబ్బు గురించి కాదు, తన సృజనాత్మక కృషికి దక్కాల్సిన గౌరవం అని ఆయన దృఢంగా నమ్మారు. ఎస్పీ బాలు తన కెరీర్లో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎస్పీ 50 పేరుతో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కచేరీలలో ఆయన ఇళయరాజా స్వరపరిచిన ఎన్నో సూపర్ హిట్ పాటలను కూడా పాడారు. బాలు ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఇళయరాజా పాటలు పాడడం సహజం, ఎందుకంటే అవి వారిద్దరి కెరీర్కు మైలురాళ్ళు. అయితే ఇక్కడే కాపీరైట్ సమస్య వచ్చింది. సాధారణ పెద్ద పెద్ద సంగీత కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఉపయోగించే పాటల కాపీరైట్ హక్కుల గురించి నిర్వాహకులు చూసుకోవాలి. అంటే రాయల్టీ సంస్థలకు లేదా కాపీరైట్ యజమానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్బీబీ 50 టూర్ విషయంలో ఈ ప్రక్రియ సరిగా జరగలేదని ఇళయరాజా భావించారు. ఇళయరాజా నోటీసులు పంపినప్పుడు అది కేవలం పి బాలుకు మాత్రమే కాకుండా ఆయన కుమారుడు చరణ్, గాయని చిత్ర మరియు నిర్వాహకులు కూడా వెళ్ళాయి. ఇది ఎస్పీ బాలుకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. తన ప్రాణ స్నేహితుడు, అన్నయ్య లాంటివాడు ఇలా లీగల్ నోటీస్ పంపడం ఆయనకు బాధను కలిగించింది. ఈ క్రమంలో ఇద్దరూ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ఇళయరాజా వైపు నిలబడితే కొందరు ఎస్పీ బాలు వైపు నిలిచారు. ఇళయరాజా తన హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది సరైనదే అని కొందరు వాదించారు. అయితే ఎస్పీ బాలు వంటి దిగ్గజ గాయకుడికి ఇలా బహిరంగంగా నోటీసులు పంపడం సరికాదని, స్నేహానికి ఇది విఘాతం కలిగించిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఒక పాట అనేది సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు, వాయిద్యకారుడు, నిర్మాత ఇలా చాలామంది సమిష్టి కృషి ఫలితం అని, హక్కులు మొత్తం సంగీత దర్శకుడిగా ఇవ్వడం సరికాదని ఎస్పీ బాలు కొంతవరకు వాదించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వివాదం కొంతకాలం పాటు కొనసాగినప్పటికీ ఇద్దరు మహానుభావుల మధ్య స్నేహబంధం దీన్ని అధిగమించింది. ఇళయరాజా మరియు ఎస్పీ బాలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకున్నారు. ఎస్పీ బాలు స్వయంగా మాట్లాడుతూ ఇళయరాజా తన సోదరుడితో సమానమని, వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇది కేవలం కాపీరైట్ చట్టాల గురించి అవగాహన లోపం వల్ల జరిగిన ఒక సాంకేతిక సమస్య ఇది అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఎస్పీ బాలు తన కచేరీలో ఇళయరాజా పాటలు పాడడం మానేశారు. ఎస్పీ బాలు మరణించినప్పుడు ఇళయరాజా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన "నువ్వు లేని లోకం నాకు వద్దు" అని ఒక భావోద్వేగపూరితమైన వీడియో విడుదల చేశారు. ఇది వారి మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను స్పష్టం చేసింది. ఎస్పీ బాలు, ఇళయరాజా వివాదం కేవలం ఒక చట్టపరమైన సమస్య మాత్రమే కాదు, కళాకారుల హక్కులు, గౌరవం మరియు దశాబ్దాల అనుబంధం మధ్య ఏర్పడిన ఒక సున్నితమైన అంశం. ఇది భారతీయ సినీ సంగీత ప్రపంచంలో కాపీరైట్ చట్టాలపై స్పష్టతను తీసుకురావడానికి, కళాకారులు తమ హక్కుల గురించి మరింత అవగాహన పెంచుకోవడానికి దోహదపడింది. చివరికి స్నేహం, గౌరవం ఈ వివాదాన్ని అధిగమించాయి. ఇద్దరు మహనీయుల మధ్య బంధం చెక్కు చెదరలేదని రుజువు చేశాయి.